వెల్కమ్ టు కంట్రీ సైడ్. మనమైతే ఇప్పుడు గోదావరి ఎక్కడైతే ఉద్భవించిందో అక్కడికి వెళ్తున్నాము. సో అంటే గౌతమ ముని ఎక్కడైతే తపస్సు చేశారో, దాని తర్వాత శివుడు నుంచి జటాజూటం నుంచి ఎక్కడైతే గోదావరి కిందికి వచ్చిందో ఆ ప్లేస్కి అయితే మీకు చూపించబోతున్నాను. గోదావరి మాత అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. చిన్న గుండం లాగా ఉంటుంది, అందులో నుంచి నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. అది కూడా చూపిస్తాను. అక్కడ నందీశ్వరుని నోటి నుంచి వాటర్ వస్తున్నట్టుగా ఉంటుంది. సో స్టెప్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడికి చేరుకోవడానికి త్రయంబక్ రావాల్సి ఉంటుంది. నాసిక్ నుండి త్రయంబక్ 30 కిలోమీటర్లు మరియు షిర్డీ నుంచి 120 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం షిర్డీ నుంచి రావాలనుకున్నా కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అంటే మా బ్రదర్కి చిన్న ఫీవర్ లాగా వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళేసి మా తమ్ముడికి మెడిసిన్ ఇంజక్షన్ తీసుకొని కొంచెం నేను రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాడు. సో ఇప్పుడు బ్రహ్మగిరి అనేది ప్లాన్ చేసాము. ఒకవేళ కిందకి వచ్చాక తను ఫ్రీగా ఉంటే నెక్స్ట్ అయితే అంజనాద్రి అయితే కవర్ అప్ చేసుకోవచ్చు. చైనాస్ అయితే కనబడే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు. అక్కడ చిన్న గుడి ఉంది. ఇక్కడైతే అమ్మవారిది అయితే గుడి ఉంది, మీరు చూడొచ్చు దారి మిడిల్లో. చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ అయితే. మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనబడుతుందో లేదో మొత్తం ఫాగ్ లాగా అవుతుంది మౌంటైన్స్ అయితే. సో ఇక్కడ కూర్చోడానికి అయితే ఇలా పెట్టారు. సో ఇక్కడ ఆయాసం వచ్చిన వాళ్ళు అయితే మిడిల్లో అయితే స్టాల్స్ ఉంటాయి. ఇదైతే ఇప్పటికైతే చాలా ఈజీ అయితే ఉంది, హార్డ్ ఏం లేదు. మొత్తం అంతా స్టెప్స్ మీద గణేటరాలు పేర్ చేశారు మొత్తం అక్కడ వరకే. సో టోటల్ స్టెప్స్ లానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ గణేట్ అనేవి పోయాయి కాబట్టి, ప్లస్ ఇవంతా మొత్తం స్మూత్ అయిపోయాయి. సో ఎక్కేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ దిగేటప్పుడు జారే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనమైతే 7:15కి హాఫ్ అన్ అవర్ అయింది. చూడొచ్చు ఆంజనేయ స్వామిది మిడిల్లో అయితే చూడొచ్చు మీరు గుడి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. కళ్ళు చూడంత క్లియర్గా కనబడుతున్నాయి లేదు తెలియదు, కానీ ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా వినాయకుని విగ్రహం అవుతుంది. వచ్చేటప్పుడు అయితే కవర్ చేసుకుంటే అది కూడా కవర్ అప్ చేస్తాము. అంటే రెస్ట్ తీసుకునే ప్లేస్ అనుకుంటుంది. సో ఇక్కడ అయితే మనకైతే స్టెప్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు ఎలా ఉండనంటే ఒక స్టెప్ ఎక్కాక 10 స్టెప్స్ నడిచి, ఒక స్టెప్ ఎక్కాక 10 స్టెప్స్ నడిచేటట్టుంది. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ కోతులు బాగుంటాయి, ఏ ఉంటే అవి లాగేసుకుంటాయని అంటున్నారు. అందుకే స్టిక్స్ తీసుకోకుండా అన్నారు. మా బ్రదర్ అయితే ఒక స్టిక్ అయితే పట్టుకున్నాడు. మనం హాఫ్వే మార్క్ అయితే వచ్చాము. ఇంకెంత దూరం ఉంది మరియు ఇంకా స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది జూమ్ చేసి మీకు చూపిస్తాను. మీరైతే సిటీ చూడొచ్చు. త్రయంబక్ది టెంపుల్ అక్కడనే మీరు చూడొచ్చు. ఎంత స్టీప్గా ఉన్నాయి స్టెప్స్ అయితే. ఇక్కడ
ఇక్కడ కోతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒకటే ఒక దగ్గర ఉంటాయి. వాటర్ బాటిల్ లాగేసుకుని వాటర్ బాటిల్ లేని కదా ఇచ్చేసాము. సో జాగ్రత్తగా అయితే ఉండాలి కోతులతోని. दुकान तक से वापस चला है. अच्छा दारा की మీరు చూడొచ్చు. ఇవి మౌంటైన్ నుంచి కారు వేసినట్టున్నాయి స్టెప్స్ అయితే. మౌంటైన్ పైన మళ్ళీ ఇలా ఉన్నాయి. అయితే ఎక్కేసాము. ఇక్కడ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుందని అన్నారు. సో ఇది మామూలుగా ఉంటుంది, ఏం హార్డ్ ఏమి ఉండదు. సో మిడిల్లో వర్షము పడుతున్నాం. బ్యాక్ సైడ్ కూడా ఫాగ్ చూడొచ్చు మీరు. ఫ్రంట్ అయితే ఏం కనబడట్లేదు. और कितना मिनट लगेगा? यही है. तो మొత్తం మంచిగా ఉంది. అవర్ పట్టింది మనకి. 1.5 అవర్ పట్టింది. వాటర్ పట్టింది. ఈ ఫాగ్లో నడుచుకుంటూ వెళ్తుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఏదో చిన్నగా అంటే రిమోట్ ప్లేసెస్కి వెళ్ళి ఈ ఫాగ్ చూడండి మీరు ఎలా ఉందో. మొత్తం ఫాగ్తో ఏం కనబడట్లేదు. మనకి ఇటు సైడ్ అయితే కొండ ఉంది కాబట్టి ఫాగ్ ఏం కనబడట్లేదు, కానీ ఇటు సైడ్ చూస్తే మాత్రం టోటల్ ఫాగ్. ఇక్కడ నుంచి అయితే నార్మల్ ఉంది మొత్తము. సో మనము స్టెప్స్ ఎక్కాక దాని తర్వాత కొండ పైకి ఎక్కాక కొంచెం మళ్ళీ డౌన్కి రావాల్సి ఉంటుంది. డౌన్కి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం రాళ్ళలాగా ఉంటాయి. ఆ రాళ్ళు ఉన్న దగ్గర అయితే వర్షానికి జారుతున్నాయి. అది దాటామంటే ఇంకా నార్మల్ ప్యాచ్ లాగా ఉంటుంది. మొత్తం బ్రహ్మగిరి ముఖ్య అట్రాక్షన్. మనం ఇప్పుడైతే గంగా గోదావరి అమ్మవారి ఆలయం అయితే చూస్తున్నాము. గంగా అమ్మ తల్లి అయితే నందీశ్వరుని విగ్రహం నుండి అయితే ప్రవహిస్తుంది. ఈ గుండం గుండా కిందికి అయితే ప్రవహిస్తుంది. ఈ నీటితోనే ఈశ్వరునికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాము. సదాశివ శరణ భౌతిశివ కర్మకర హరిశంకర మహాదేవ్ ఈశుష అమరబల్ల నీలకంఠ పరమాత్మ కాశవాసి కాల్వేరో. ఇక్కడ అన్నీ ఇలా నీళ్ళు గుండాల్లాగా ఉన్నాయి, మీరు చూడవచ్చు. దీని వెనకాలనే ఇక్కడ మనకు ఇప్పుడు ఏదైతే ఉందో మనము శివుడిది గంగమ్మ ఎక్కడైతే వచ్చిందో అది శివుడిది చూసారు కదా, అక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనమైతే గౌతమి మహాముని ఎక్కడైతే తపస్సు చేశారో, తపస్సు చేసి గోదావరి నదిని అయితే తీసుకొచ్చారు కదా, అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడైతే.
ఇది గోదావరి మాత అమ్మవారు. దాని తర్వాత ఇక్కడ 4 దిక్కుల నుంచి అయితే వాటర్ అయితే వస్తాయి. గౌతమ మహర్షి బ్రహ్మగిరి పైన నివసిస్తున్నప్పుడు 12 సంవత్సరాలు కరువు వచ్చిందండి ఇక్కడ. సో కరువు వచ్చినప్పుడు ఏమైందంటే గౌతమ మహర్షి ఇక్కడ ఉన్న ప్రజలకి, మునులకు అన్నపానీయాలు అన్నీ సమకూరుస్తుంది. సో అది చూసి ఇతర మునులకు అసూయ వచ్చి మాయ ఆవును క్రియేట్ చేసి గౌతమ ముని పొలంలోకి ఆవును వదిలినప్పుడు గౌతమ ముని ఏం చేశాడంటే చిన్న దర్భతోని దాన్ని ఇలా కొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ చిన్న దెబ్బ తగిలినప్పుడు ఆవు చనిపోయింది. సో అలా చనిపోయినప్పుడు ఇతర మునులు నువ్వు ఆవుని చంపావు కాబట్టి గోహత్యా పాతకం నీకు తగులుతుందని అని చెప్పినప్పుడు అప్పుడు గౌతమ మహర్షి 12 సంవత్సరాలు తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైనప్పుడు నేను ఇట్లా నా వల్ల గోవు చనిపోయింది, సో దీనికి పాప నివృత్తి కావాలి అంటే అప్పుడు శివుడు గంగని భూమిపైనికి తీసుకుని వచ్చి గౌతముని తపస్సు చేయడం వల్ల ఉద్భవించింది కాబట్టి దీనికి గౌతమి అని పేరు. అలాగే గోవు కళేబరం మించెలి ప్రవహించేటట్టు చేశాడు కాబట్టి దీనికి గోదావరి అని పేరు వచ్చింది. ఇక్కడంతా మీరు చూస్తే బ్రహ్మగిరి, సో మీరు ఇదంతా చూస్తే మీకు ఇదంతా లోయలాగా ఉంటుంది. సో మీకు కనబడుతుందో లేదో, మొత్తం లోయనే ఇదంతా. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు మంచు దట్టమైన పొగ మంచు ఉంది కాబట్టి మనకు ఏమి కనబడట్లేదు. చూసారు కదా లోయ ఎలా ఉందో, అదంతా పెద్ద లోయ. సో మొత్తానికైతే మనం 2 గంగమ్మ ఇక్కడికి వచ్చింది. అంటే నంది విగ్రహంలో నుంచి వచ్చేది చూసాం. గౌతమ మహర్షి ఆలయంతో 12 సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడ గో హత్య పాతకం నుంచి బయటపడడానికి 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఇక్కడ గోదావరి అయితే ఉద్భవించింది. సో మనం అది చూసాము. ఇప్పుడు శివుడు జటాజూటాలది ఒకటి ఉంది, అది కూడా చూస్తాం. ఇక్కడైతే అందరు రాళ్ళ మీద అయితే రాళ్ళు అయితే పేరుస్తున్నారు. సో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ రాళ్ళ మీద అయితే రాళ్ళు పేరుస్తున్నారు అందరూ. సో నేను కూడా చెప్తాను. దాని మీద ఇంకోటి పేర్చు, ఇంకోటి చూసారుగా మెల్ల చూసారు కదా. మా బ్రదర్ అయితే పేర్ చేసి అయితే వచ్చేస్తున్నాడు. ఇక్కడ గుండంలో చూడొచ్చు నీళ్ళైతే. ఇది పట్టుకో కెమెరాతో. శివుడిది జటాజూటాలు ఏవైతే ఉన్నాయో అవి చూడొచ్చు. ఇక్కడి నుంచే గంగమ్మని దింపిండు అన్నట్టు. గౌతమ మహర్షి 12 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమైనప్పుడు శివుడు తాండవం చేసిన ప్రదేశం ఇదే. శివుడు తాండవం చేసినప్పుడు జటాజూటాలు భూమికి తగిలినవి ఏవైతే గుర్తులు ఉన్నాయో అది మీరు చూడొచ్చు. దాంతోపాటు శివుడు మోకాళ్ళు కూడా గుర్తులు ఇక్కడ చూడొచ్చు. 2 చిన్నగా గుంతలాగా ఉంది కదా, అవే శివుడు మోకాలి గుర్తులు. ప్లస్ జటాజూటాలు ఏవైతే ఇట్లా ఉన్నాయో మీరు చూడొచ్చు, వాటిని కూడా జటాజూటాలు గుర్తులు. ఓకే. शंकर भगवान ने जगत के कल्याण के लिए, उद्धार के लिए तांडव नृत्य करके अपना जो विराट धारण करके यहाँ पे शंकर भगवान ने जटा मार के जल जाते निकाले। ये जो पीछे जो गड्ढा दिख रहा है, इधर एक गड्ढा, इधर बाजू में दूसरा एक गड्ढा,
ये 2 घुटनों के निशाने भोले बाबा ने अपने 2 घुटने रखे। ఇది ఫ్రెండ్స్ निशान- బ్రహ్మగిరి మరియు గోదావరి నది పుట్టిన స్థలం పూర్తి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.